సరే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, సరే ఇప్పుడు వాళ్ళు అబద్ధాలు మాట్లాడుతున్నారు, మన నిజం ఉంది, మన దగ్గర ప్రూఫ్ ఉంది, ఆ ప్రూఫ్ మీరు చూపిస్తున్నారు, వాటికి ఆన్సర్ చేస్తారు. వినిలా గారు ఆన్సర్ చేయండి. పురుగులు వేశారని మాట్లాడుతున్నారు అరుణ గారు, నిజంగా అక్కడ పురుగులు వేశారా లేకపోతే ఉన్నాయా? డిబేట్ స్టార్టింగ్ లో వెంకటరెడ్డి గారు ఏమన్నారంటే ఉందండి అంటున్నారు. ఎవరో ఒక వ్యక్తి అనలేదండి. మేడం వినిపిస్తుందా నా వాయిస్? ఆడిబుల్ గా ఉందా? చెప్పండి చెప్పండి. హలో చెప్పండి చెప్పండి వింటున్నాం. ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఎవరో ఒక వ్యక్తి అన్న మాటను మీరు ఎలా తీసుకుంటారండి అన్నారు. ఎవరో ఒక వ్యక్తి అనలేదండి. అంటే సాక్షాత్తు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ గారే మాట్లాడారు గురువు కంటే గూగుల్ మేల్ అని. మరి ఇప్పుడేమంటున్నారు? మరి టీచర్స్ ని ముందు నుంచోబెట్టిన దౌర్భాగ్యం మీ గవర్నమెంట్ లో జరిగిందంటే ఎవరో ఒక టీచర్ ని నుంచోబెట్టామంటున్నారు. అది ప్రభుత్వం ఇచ్చిన విధుల్లో భాగంగానే నుంచున్నారండి. అది ప్రభుత్వం ఇచ్చిన విధుల్లో భాగంగా టీచర్స్ ని వర్క్షాప్ ముందు నుంచోబెట్టిన ప్రభుత్వం మీది. చదువుకుంటే టీచర్ ని లోకేష్ గారు వచ్చాక విద్యాశాఖ మంత్రిగా కూటమి ప్రభుత్వం ఏర్పడి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఏం ప్రణాళికలు చేశారు అని అంటున్నారు. ఖచ్చితంగా చేశారు. ఖచ్చితంగా ఆ రోజు ప్రతి సంవత్సరం నేను మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి మీరు ఇవ్వలేదు. కానీ లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఏర్పడంగానే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద చేశారు. చేసినట్టుగానే 16,347 పోస్టులు భర్తీ చేశారు. మరి స్కూల్ స్టూడెంట్స్ కిట్స్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద 85% మంది విద్యార్థులందరికీ కూడా యూనిఫామ్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, స్టడీ మెటీరియల్స్ కానివ్వండి అందజేశారు. ఇంటర్ విద్యార్థులకి మీ ప్రభుత్వ హయాంలో స్టడీ మెటీరియల్స్ ఇవ్వలేదండి. ఉచిత పాఠ్య పుస్తకాలు లేవు వాళ్ళకి. మధ్యాహ్న భోజన పథకం రద్దు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడాక అవన్నీ కూడా అమల్లోకి తీసుకొచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్, అంబేద్కర్ విదేశీ విద్య మీరు ఎంతమందికి అమలు చేశారండి? అంబేద్కర్ విదేశీ విద్య ఒకసారి వెంకటరెడ్డి గారు ఏమడిగారు విందాం. ఒక్క నిమిషం వినిపించండి. లోకేష్ గారు ఏం చేశారు? వెంకటరెడ్డి గారు 700 కోవిడ్ టీచర్ పోస్టులు భర్తీ చేసింది కూటమి ప్రభుత్వం. ఫీజు రియంబర్స్మెంట్ పునఃప్రారంభించింది కూటమి ప్రభుత్వం. మీ ప్రభుత్వం కోడిగుడ్లు డిబేట్ లో అరిస్తే అబద్ధాలు కాబట్టి మీరు అరవకండి. ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మెను నడిచిందా నడవలేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ప్రభుత్వం మీదండి. అవన్నీ కూటమి ప్రభుత్వం విశ్వవిద్యాలయాలు రాజకీయాలకి దూరంగా ఉండాలి, మార్చడం జరిగింది. ఏడొచ్చారమ్మా మీరు? నేను అడిగేదేంటి? ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అడ్డు పెట్టుకుని యాడ్లు ఇచ్చారే తప్ప బటన్ నొక్కడానికి. మరి తల్లికి వందనం 60 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఇచ్చిన ఎక్కడ మీటింగ్లు పెట్టలా, ఎక్కడ హడావుడి చేయలా. సరే ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఎందుకు ఉపాధ్యాయులు వైసీపీకి దూరం అయ్యారు? ఎందుకు కూటమినే గెలిపించారు? ఎందుకు అంటే మీరేమి ఉపాధ్యాయులకి ఎటువంటి అన్యాయం చేయలేదా? ఉపాధ్యాయులకు మీరు నిజంగా మీ ప్రభుత్వ హయాంలో అన్ని సౌకర్యాలు విద్యను అంతగా ప్రోత్సహించి ఉంటే ఈ రోజు మీ చేతుల్లోనే ఉండేవాళ్ళు కదా. మీరెంతసేపు సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టారు కదా. సరే నిజంగా ఇప్పుడు మీరు అసలు చేసి ఉంటే ఉపాధ్యాయులు మీ సైడే ఉండేవాళ్ళు. ఒక విషయం సజ్జల గారే చెప్పారు ఏమంటే మా తరఫు ఓటర్స్ వేరే ఉంటారు అని. అంటే చదువుకున్న వాళ్ళు ఉపాధ్యాయులుగా ఉన్నవాళ్ళు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం ఎందుకు చేస్తున్నారు?